హాయ్ ఆల్, టుడే ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అందుకే నా ఆఫీస్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు షూట్ చేసుకుంటున్నా. ఏంటి అని అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కొత్తగా రూల్స్ అయితే రివైజ్ చేసుకుంది కదా. సో వాటి డీటెయిల్స్ కోసం ఆన్ హై లెవెల్లో అందరికీ తెలిసే ఉంటుంది, మినిమం 50,000 అనేది మెయింటైన్ చేయాలి అకార్డింగ్ టు ద సిటీస్. అండ్ ఇది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అంటే August 1st ఆఫ్ దిస్ ఇయర్ అని అందరికీ హై లెవెల్లో తెలిసే ఉంటుండొచ్చు, ఐ హోప్. బట్ లేటర్ ఆన్ వీ విల్ డిస్కస్ లైక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి అయితే ఏంటి, అదర్ దెన్ ఐసిఐసిఐ బ్యాంక్స్ డిపాజిట్స్ ఏంటి, లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఏంటి, లేకపోతే చెక్స్ అండ్ డెబిట్ కార్డ్స్, ఎన్ఆర్ఐస్కి అయితే ఏంటి, పెన్షనర్స్ అయితే ఏంటి, ఆల్ ద డీటెయిల్స్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. Here I am taking the source from the ICICI Bank official document. ఈ డాక్యుమెంట్లో ఏంటి అని అంటే క్లియర్గా ఇఫ్ యూ రీడ్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈస్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జెస్. లైక్ ఏదైతే సేవింగ్స్ అకౌంట్స్ కరెంట్స్ అకౌంట్స్ అని ఉంటాయి కదా, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ సేవింగ్స్ అకౌంట్. ఆల్ దీస్ ఛార్జెస్ కమ్స్ అండర్ సర్వీస్ ఛార్జెస్ ఫర్ దట్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఇండియన్స్. సో రెసిడెంట్ ఇండియన్ అయి ఉండాలి. అప్లికేబుల్ టు ఆల్ ద సిటీస్. సో లైక్ ఆల్ ద సిటీస్ అకార్డింగ్ టు దేర్ లైక్ మెట్రో అయితే ఏంటి, అర్బన్ అయితే ఏంటి, ఒక 13 to 14 పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయాల్సినవి. సో వీ విల్ డిస్కస్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ థింగ్ ఈజ్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్. సో దట్ ఈజ్ మినిమమ్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్. ఇది ఏంటి అంటే మినిమం లైక్ మెట్రో అండ్ అర్బన్ సిటీస్లో అయితే 50,000 మెయింటైన్ చేయాలి, విచ్ ఈస్ ఫర్, మళ్ళీ చెప్తున్నా, న్యూ అకౌంట్స్. సో August 1st నుంచి ఎవరైతే న్యూ సేవింగ్స్ అకౌంట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. అండ్ సెమీ అర్బన్ లొకేషన్స్కి అయితే 25,000. ప్రీవియస్లీ ఇది 10K ఉండేది అనుకుంటా. నౌ రూరల్ లొకేషన్స్ 10,000. బిఫోర్ ఇట్ వాజ్ 25, like 2,500 rupees. Now it is raised to 10,000. That is first thing. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షనల్ ఛార్జెస్. ఇవి నెంబర్ లిమిట్ అండ్ వాల్యూ లిమిట్ 2 థింగ్స్ ఉన్నాయి. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి డిపాజిట్కి సపరేట్గా అండ్ విత్డ్రాల్కి సపరేట్గా. ఫస్ట్ క్యాష్ డిపాజిట్ గురించి చూస్తే, క్యాష్ డిపాజిట్ అనేది అట్ బ్రాంచెస్ కానీ లేకపోతే రీసైక్లర్ మిషన్స్ లైక్ సిడిఎం మిషన్స్ కానీ చేసినట్లయితే కనుక నెంబర్ లిమిట్లో అయితే 3 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ. లేకపోతే వాల్యూ పరంగా చూసుకుంటే టోటల్ 1 lakh వరకు ఫ్రీ. దేర్ ఆఫ్టర్ అనేది ఛార్జెస్ పడతాయి. ఎంత పడతాయి అంటే, ఒకవేళ నెంబర్ లిమిట్ 3 times కన్నా ఎక్సీడ్ అయి ఉంటే కనుక 150 rupees per ట్రాన్సాక్షన్. అదే వాల్యూ లిమిట్లో కనుక అంటే 1 lakh అబోవ్ కనుక ట్రాన్సాక్షన్ డిపాజిట్ చేసినట్టయితే కనుక 3.25 పైసా పర్ 1000 rupees. లైక్ 150 ఏది ఎక్కువైతే అది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇది మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, 3 ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు దాని వాల్యూ లిమిట్ 1 lakh రూపీస్ బిలోనే 1 lakh rupees అయింది. నెక్స్ట్ 4th ట్రాన్సాక్షన్కి చేసినప్పుడు అది అమౌంట్ కట్ అవుతుంది 150 rupees. అది ఎట్లా కట్ అవుతుంది, నెక్స్ట్ డిపాజిట్కి ఒక 10,000 చేసామనుకుంటే పర్ 1000 rupeesకి 3.5 rupees అంటే 3.5 rupees పర్ 1000కి. సో ఒక 10,000 చేసామంటే 350 rupees. బట్ వాడు ఏమన్నాడు, 3.5 పర్ 1000 ఆర్ 150, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అప్లికేబుల్. ఆ లెక్కలో చూసుకుంటే కనుక 10,000 డిపాజిట్ చేస్తే ఒక 300 rupees 350 rupees అయింది కాబట్టి 350 హయ్యర్ కాబట్టి 350నే కట్ చేసుకుంటాడు. ఐ హోప్ యూ గాట్ ఇట్. సేమ్ లైక్ వైజ్ క్యాష్ విత్డ్రాల్ కూడా సేమ్ అలాగే అప్లికేబుల్ అవుతుంది. 3 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ. ఆఫ్టర్ దట్ 150 rupees అనేది ఎక్స్ట్రా పెనాల్టీ లేకపోతే సర్వీస్ ఛార్జ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ వాల్యూ లిమిట్లో అయితే అప్ టు 1 lakh వరకు ఫ్రీ. ఆఫ్టర్ దట్ 3.5 rupees పర్ 1000 ఆర్ 150, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అప్లికేబుల్. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ విత్డ్రాల్స్ ఆర్ థర్డ్ పార్టీ డిపాజిట్స్ కానీ చేసినట్లయితే కనుక 25,000 పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఫర్ సేవింగ్స్ అకౌంట్ అనేది అప్లికేబుల్.
నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఛార్జెస్. అంటే రీసైక్లర్ మిషన్స్ దగ్గర, అంటే సిడిఎమ్స్ దగ్గర కానీ ఏదైనా మిషన్స్ దగ్గర కానీ మనం క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడు డ్యూరింగ్ నాన్ వర్కింగ్ అవర్స్. ఈ నాన్ వర్కింగ్ అవర్స్ టైమింగ్స్ ఏంటంటే 4:30 PM టు అండ్ మార్నింగ్ 9 AM అండ్ ఎనీ బ్యాంకింగ్ హాలిడేస్. ఈ టైమింగ్స్లో మనం ఏదైనా డిపాజిట్ చేసినట్లయితే కనుక ఎక్సీడింగ్ ఆఫ్ 10,000 అమౌంట్, అంటే లైక్ టోటల్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా సరే ఒకే ట్రాన్సాక్షన్లో ఆ 10,000 లిమిట్ కంప్లీట్ చేయొచ్చు, లేక మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్లో ఆ 10,000 అనేది కంప్లీట్ చేయొచ్చు. 10,000 లిమిట్ అవ్వగానే ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి 50 రూపీస్ అనేది ఛార్జెస్ పడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద ఏటీఎం ఇంటర్చేంజ్. అంటే నాన్ ఐసిఐసిఐ ఏటీఎమ్స్ కనుక యూస్ చేసుకుంటే అదర్ దెన్ 3 ట్రాన్సాక్షన్స్ వాటికి కూడా ఛార్జెస్ ఉంటాయి. అవి ఎట్లా అంటే 6 మెట్రో లొకేషన్స్ లైక్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, చెన్నై అండ్ బెంగళూరు. ఈ లొకేషన్స్కి అయితే 20 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్స్. అంటే అదర్ దాన్ లిమిట్ దాటిన తర్వాత నేను చెప్తుంది 23 రూపీస్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ 8.5 రూపీస్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అసలు ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అని అంటే లైక్ మనం క్యాష్ డ్రా చేసుకుంటున్నాము, అది ఫైనాన్షియల్. అండ్ నాన్ ఫైనాన్షియల్ అంటే మనం ఏదైనా చెక్ చేసుకుంటాం చూడండి, లైక్ అమౌంట్ ఎంత ఉందో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తాం కదా, అది మనం ఏమి అమౌంట్ డ్రా చేసుకోవట్లే, అమౌంట్ మనకి చేతికి ఏం రావట్లా, బట్ వీఆర్ యూజింగ్ దట్ ఫెసిలిటీ. సో దట్ ఈస్ నాన్ ఫైనాన్షియల్ ఛార్జెస్ అనమాట, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. దానికి 8.5 రూపీస్ ఆఫ్టర్ 3 లిమిట్స్. సో మెట్రో లొకేషన్స్కి అయితే అట్లా ఆ 6 మెట్రో లొకేషన్స్కి అదర్ దెన్ ఆ లొకేషన్స్కి తప్ప, అంటే మిగతా అన్ని లొకేషన్స్లో ఆల్ ఇండియా, ఓవరాల్ ఇండియా ఎట్లా అని అంటే సేమ్ అవే ఛార్జెస్, బట్ లిమిట్ కొంచెం పెంచారు. అంటే 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ. ఆఫ్టర్ దట్ 23 రూపీస్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ 8.5 రూపీస్ ఫర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదంతవరకు బాగానే ఉంది. అంటే ఇండియా వైజ్గా చెప్పాము. ఇప్పుడు అదర్ దాన్ ఇండియా. సో ఏటీఎం విత్ డ్రాల్స్ అదర్ దాన్ ఇండియా. సో ఏదైనా వెకేషన్స్కి అలా వెళ్ళినప్పుడు మనం కన్వర్షన్స్ చేసుకుంటాం కదా, అట్లా కనుక చేసినట్లయితే లైక్ ఏటీఎం యూస్ చేసుకొని చేస్తే పర్ ట్రాన్సాక్షన్స్కి 125 రూపీస్ అండ్ 3.5% ఛార్జెస్, దానికి కన్వర్షన్ ఛార్జెస్. అండ్ ప్లస్ దిస్ ఈజ్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా అదర్ దెన్ ఇండియా కనుక ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగితే దానికి 25 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. ఇది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అదర్ దెన్ ఇండియా. ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ ఎట్ నాన్ ఐసిఐసిఐ కూడా చూసాం కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎమ్స్ కనుక, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎమ్స్ అండ్ రీసైక్లర్ మిషన్స్ ఏవైనా కానీ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ జరిగితే దానికి ఎంత ఛార్జ్ చేస్తానంటే 23 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్స్. సో అది ఎట్లా ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే. పోస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అంటే బిఫోర్ 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే నాన్ ఐసిఐసిఐ అయితే. ఐసిఐసిఐలోనే చేసినట్లయితే కనుక ఐసిఐసిఐ ఏటీఎమ్స్ కానీ రీసైక్లర్ మిషన్స్ కానీ ఐసిఐ బ్యాంక్లో నుంచి కానీ చేసేస్తే అక్కడి నుంచి 23 రూపీస్ ఫర్ ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్ ఆర్ ఫ్రీ. అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, పిన్ చేంజ్ కానీ, లేకపోతే ఈ సర్వీసెస్ అన్నీ ఫ్రీ. ఎంత ఊరట కలిగించాడు కదా, గ్రేట్. నెక్స్ట్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ డిడి డ్రాన్ బై ఐసిఐసిఐ బ్యాంక్ బై చెక్ ఆర్ ఎనీ ట్రాన్స్ఫర్. సో దీనికి ఏంటంటే 1000 రూపీస్, ఏదైనా డీడీకి 1000 రూపీస్కి 2 రూపీస్ ఛార్జెస్. అంటే మినిమం 50 రూపీస్ అండ్ మ్యాక్సిమం 15,000 రూపీస్ అనమాట. అంటే ఇప్పుడు మనం 20,000 వేసామనుకోండి 200 రూపీస్. అలా అని ఒక 1000 రూపీసే డీడీ తీసామనుకోండి మినిమం 50 రూపీస్ ఇస్ కామన్. 2 రూపీసే కదా అని కాదు, 50 రూపీస్ అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే డెబిట్ కార్డ్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే ఉండింది, 300 రూపీస్ పర్ యానం. అండ్ గ్రామీణ లొకేషన్స్కి అయితే 150 రూపీస్. ఇది చాలా ఎక్కువ తగ్గించేశాడు. అట్లనే మిగిలిన పోయిన డబ్బులతో ఏం చేసుకోవాలో ఏంటో వాళ్ళు అసలు బాబోయ్. నెక్స్ట్ అదే రీప్లేస్మెంట్ ఛార్జెస్ అయితే కనుక
అది 300 రూపీస్ ఫర్ ఈ లొకేషన్ ఆ లొకేషన్ వీళ్ళు వాళ్ళు అనేం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఒకటే కొట్టడం అనమాట, 300 రూపీస్ పర్ యానం. నెక్స్ట్ ఈజ్ ద ఆర్టీజీఎస్ అవుట్వర్డ్. ఇది ఆన్లైన్ ఛానల్ నుంచి కనుక మనం చేసినట్లయితే నో ఛార్జెస్ ఎట్ ఆల్. అదే మనం దీనికి ఏదైనా మన బ్రాంచ్కి వెళ్ళి ఆర్టీజీఎస్ కనుక చేస్తే 2 to 5 lakhs బిట్వీన్ రేంజ్లో ఆర్టీజీఎస్ చేస్తే 20 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. అదే 5 lakhs కన్నా ఎబోవ్ చేస్తే దానికి 45 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఈజ్ ద నెఫ్ట్. ఆర్టీజీఎస్కి అవుట్వర్డ్కి ఆ ఛార్జెస్, అండ్ నెఫ్ట్ అవుట్వర్డ్కి అయితే కనుక ఈ ఛార్జెస్. దీనికి కూడా అంతే, ఆన్లైన్ ఛానల్స్ చేస్తే కనుక నో ఛార్జెస్ ఎట్ ఆల్. అదే బ్రాంచ్కి వెళ్ళి చేస్తే డిఫరెంట్ రేంజెస్ ఇచ్చారు, అప్ టు 10,000 10,000 to 1 lakh, 1 lakh to 2 lakh అండ్ 2 lakh to 10 lakh అనమాట. సో 10,000 వరకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, నేను ఒకసారి నోట్ చేసుకున్నా, చెప్తాను ఉండండి. సో అప్ టు 10,000 అయితే 2.25 పర్ ట్రాన్సాక్షన్, అండ్ 10,000 నుంచి 1 lakh బిట్వీన్ రేంజ్లో కనుక ట్రాన్సాక్షన్స్ నెఫ్ట్ అవుట్వర్డ్ జరిగితే అది 4.75 పర్ ట్రాన్సాక్షన్, అండ్ 1 lakh నుంచి 2 lakhs వరకు జరిగితే 14.75 అంటే 14 రూపీస్ 75 పైసా పర్ ట్రాన్సాక్షన్, అండ్ 2 lakhs to 10 lakhs కనుక జరిగితే 24.75 పర్ ట్రాన్సాక్షన్, అంటే 24 రూపీస్, ఆల్మోస్ట్ 25 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. వీళ్ళ పనే బాగుంది. నెక్స్ట్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ స్టేట్మెంట్. దానికి మళ్ళీ ఒక పేరు గ్రీన్ ఛార్జ్ అంట. బాబోయ్, ఈ ఛార్జ్ ఇది వినగానే నాకు మైండ్ పోయింది. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ కోసం బ్రాంచ్కి వెళ్తాం కదా, ఈచ్ మంత్ స్టేట్మెంట్కి 100 రూపీస్. ఒక్క మంత్ స్టేట్మెంట్కి 100 రూపీస్ మనం పే చేయాలి ఎట్ బ్రాంచ్ లేదా ఫోన్ బ్యాంకింగ్. ఈ ఫోన్ బ్యాంకింగ్ అని బ్రాంచ్కి వెళ్ళి మనం స్టేట్మెంట్ తీసుకుంటే కనుక 100 రూపీస్. అట్లా కాకుండా ఐమొబైల్, ఇంటర్నెట్ అండ్ వాట్ ఎల్స్ ఏటీఎం, ఈ వీటికైతే నో ఛార్జెస్. సో మనం మినిమం బ్యాలెన్స్ అనేది 50,000 అండ్ 25,000 10,000 లొకేషన్స్ వైజ్గా మెయింటైన్ చేయాలని చెప్పుకున్నాం కదా. అదే ఒకవేళ ఆ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 పర్ మంత్ మెయింటైన్ చేయాలి, ఆ 50,000 మెయింటైన్ చేయలేదు, ఒక 10,000 తగ్గింది అంటే 40,000 మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం, ఒక 10,000 తగ్గిందంటే దానికి 6% అనేది పెనాల్టీ ఛార్జెస్ పడుతుంది, లేదా 500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే ఇప్పుడు 10,000 తగ్గింది కాబట్టి 6% ఇదంటే 600, బట్ 500 కట్ అవుతుంది. విచ్ ఎవర్ 500 తక్కువ కాబట్టి 500 కట్ అవుతుంది అనమాట. సో ఎలా అయినా 500 అనేది తక్కువ అమౌంట్, అదేమన్నా చాలా ఎక్కువ అమౌంట్. నేను ఇందాక చెప్పా కదా పెన్షనర్స్ అని, ఈ ఛార్జెస్ అనేవి ఈ పెన్షనర్స్కి అప్లికేబుల్ అవ్వవు, వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అక్కడ మెన్షన్ చేసి ఉన్న ప్రకారం. సో నెక్స్ట్ ఈజ్ ద చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి. చెక్ ఇన్వర్డ్ అనమాట, అంటే మనం కస్టమరే చెక్ ఇష్యూ చేశారు, బట్ అది సక్సెస్ఫుల్ కాలేదనుకోండి, అంటే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల చెక్ అమౌంట్ సఫిషియన్స్ లేదనిపోతే దానికి 500 రూపీస్ మనం కనుక చెక్ ఇష్యూ చేస్తే. అదే మనకి ఎవరైనా చెక్ ఇష్యూ చేశారనుకోండి, వాళ్ళ బ్యాంక్ అదర్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, లేదా సేమ్ బ్యాంక్ కూడా అయి ఉండొచ్చు, వాళ్ళు చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల అది క్లియర్ అవ్వకపోతే అది 200 మాత్రం, అది కూడా మళ్ళీ మనకే, ఆ 200 కూడా మనకే తీసుకుంటారు. ప్లస్ మన నుంచి మనమే చెక్ ఇష్యూ చేస్తే 500. ఇదన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే డబ్బులన్నీ మనకి, డబ్బులన్నీ బ్యాంక్కి అన్నట్టుంది. నెక్స్ట్ ఈజ్ ద డిక్లైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. లైక్ ఇది డొమెస్టిక్లో చేసినప్పుడు, అంటే మన ఇండియాలో అట్లా డొమెస్టిక్లో చేసినప్పుడు మనం కార్డు ఎప్పుడైనా స్వైప్ చేసినప్పుడు డిక్లైన్ అవుతూ ఉంటుంది కదా, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వల్ల. కేవలం ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వల్ల కనుక కార్డు డిక్లైన్ అయితే దానికి కూడా ఒక 25 రూపీస్ ఎక్స్ట్రా. ఇదేం లాజిక్ రా, అసలు డబ్బులు లేవనే కదా అది డిక్లైన్ అయింది, దానికి మళ్ళీ ఎక్స్ట్రా 25 రూపీస్ పెనాల్టీనా బాబోయ్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఏవైతే ఛార్జెస్ కట్ అవుతూ ఉన్నాయి అని చెప్పుకున్నామో, లైక్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే అవి కొన్ని కస్టమర్స్కి ఎక్స్క్లూడింగ్ ఇచ్చారు. అంటే అది ఏ క్రైటీరియా బేసిస్లో ఇచ్చారు, దానికి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఒక కండక్ట్ చేస్తున్నారు. లైక్ అదేంటంటే ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా. దీంట్లో
లైక్ డిపాజిట్స్, బ్యాలెన్స్ ఇవన్నీ 2 lakhs కానీ డీమార్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్లో అమౌంట్ ఇవన్నీ 25 lakhs ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి మాత్రం ఈ వేవ్ ఆఫ్ అనమాట. ఇవన్నీ మెయింటైన్ చేస్తే అవి ఎక్కడ అవసరమే లేదు కదా. నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, ఇంతకుముందు ఐఫోన్ ఉంటేనో, మ్యాక్బుక్స్ ఉంటేనో చాలా గొప్పగా అనుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అట్లా కాదు. ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ ఉంటే మా దేవుడు నువ్వేనయ్యా అన్నట్టుంది పరిస్థితి అయితే. అది ఆఫ్టర్ ఆగస్ట్ నుంచి ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ప్రీమియం కస్టమర్సే ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒక బ్యాంక్ చేంజెస్ చేస్తే అదర్ బ్యాంక్స్ కూడా అటు సైడ్కే మూవ్ అవ్వడానికి చూస్తాయి. ఇవి మన చేతుల్లో ఎందుకు ఆర్బీఐ అపోజ్ చేయదో నాకైతే తెలీదు. బట్ ఇది ఐసిఐసిఐ అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. సో ఇవి కొంచెం ఎందుకు ఇంత మినిమం 2500 నుంచి, రూరల్లో చెప్తున్నాను నేను, 2500 మినిమం మెయింటైన్ చేసే సిచ్యువేషన్ నుంచి మినిమం 10,000 వరకు పెంచింది. పోనీ అదేవిధంగా మనకి ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్లు తిరిగి మనకి ఇచ్చేటప్పుడు ఏమైనా పెంచిందా అంటే అబ్బే అదేం లేదు. మన దగ్గర నుంచి తీసుకునేదే పెంచుతుంది కానీ మనకి ఇచ్చేది ఏం పెంచట్లేదు. పోనీ వచ్చే శాలరీస్ ఏదైతే రూరల్లో ఏమన్నా పెరిగినాయి అంటే అదేం లేదు, అవి అట్లానే ఉంటున్నాయి. బట్ ఈ బ్యాంకింగ్ సెక్టర్లో వీళ్ళు మాత్రమే ఈ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే మైండ్ పోతుంది. అంటే ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ ఎలా ఉన్నాయంటే, మనకి ఫెసిలిటీ కోసమే మిషన్స్ కనిపెట్టారు. ఆ మిషన్స్ వర్క్ చేయడానికి కూడా ఛార్జెస్ మన దగ్గర నుంచే తీసుకుంటున్నారు. ఇదేం లాజిక్ అసలు? బ్యాంకింగ్కి వచ్చి అక్కడ ఛార్జెస్ తీసుకున్న ఇంతకు ముందే బెటర్. ఎట్లా అంటే మనం అందరం బ్యాంక్కి వెళ్ళి ఏదైనా డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా ఏదైనా త్రూ బ్యాంక్ నుంచే చేసుకునేవాళ్ళం. అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మాకు అవేమీ వద్దు అని చెప్పి మేము కొత్తగా ఒక మిషన్ని తీసుకొచ్చి పెట్టాము, ఇదే అన్నీ చేసేస్తుంది, మీరు బ్యాంక్ దాకా రావాల్సిన అవసరం లేదు అని ఒక మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ నుంచి ఇప్పుడు త్రూ అక్కడి నుంచి తీసుకోవాలన్నా కానీ మనకే ఛార్జెస్ అని చెప్పి వేస్తూ ఉన్నారు. బట్ అదేం లాజిక్ ఏం అర్థమే కాలేదు నాకైతే. నాకు ఇదంతా చూసాక ఫైనల్గా ఏమనిపించిందంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టఫ్గా ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడానికి ప్రిపేర్ చేస్తారో చూసారా, అట్లాగా కూర్చొని ఎక్కడి నుంచి ఏ దగ్గర నుంచి ఎట్లా మన బ్యాంకుకి తీసేసుకుందామా, అసలు మనకి కస్టమర్తో సంబంధమే లేదు. వాడు ఎంత తీసుకున్నా, ఎంత ఉంచుకున్నా, ఎంత సంపాదించినా మనకి సంబంధమే లేదు. మన బ్యాంకుకి ఎంత ప్రాఫిట్ తీసుకొచ్చామా, మన బ్యాంకుకే మనం అన్నీ చేసామా అన్న విధంగా అంత పగడ్బందీగా రాసుకొచ్చారు ఆ మ్యాటర్ అన్నీ కూడా. అసలు అలా ఎలా వస్తాయి సార్ మీకు? అసలు ఈ జనాల గురించి, అసలు కామన్ పీపుల్ గురించి అస్సలు సమస్య లేదు, ఆలోచించే సమస్య లేదు ఇంకా. బట్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక మీదట ఐసిఐసిఐ బ్యాంక్లో ఎవరైనా అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారా? లెట్ మీ నో. నేనైతే తీసుకోలేను, నాకు వద్దు కూడా. ఫైనల్ కోట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఛార్జెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జిఎస్టీ ఎక్స్క్లూడింగ్. సో వీటన్నిటికీ జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యిద్ది. ఇవన్నీ చిన్న నోట్లో పెట్టాడు అనమాట అది. సో బీ కేర్ఫుల్. ఐ హోప్ నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ డాక్యుమెంట్ను కూడా నేను ఈ వీడియోకి అటాచ్ చేసేస్తాను, సో దట్ యూ కెన్ రిఫర్. ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.